మనిషి ఎదుగుదలకి, విజయానికి, అపజయానికి ఒకటే కారణం ఆలోచన విధానం. ఆలోచన విధానం తెలుగే ఆలోచన విధానము ఎంతంత గొప్పగా ఆలోచించగలవు అంతంతగా ఎదగతావు. ఒక పని చేయాలి, ఇద్దరు ఉన్నారు, నేను ఎందుకు చేయలేను అని ట్రై చేస్తే కాకుండా వద్దా అనుకోవడం ఒక ఎత్తు, మన వల్ల ఏనా పాడా అని ఇంకోటి అనుకున్నాడు. వాడు ప్రయత్నమే చేయడు. వీడు ట్రై చేద్దాం అన్నాడు, ట్రై చేస్తాడు, కావచ్చు కాకపోవచ్చు, ప్రయత్నం మీద చేశాడు. సో ఆలోచన విధానం మార్చుకోవడానికి ఏ మతమైనా ఆ సాధనలు చేయాలి. బట్ ఆ సాధనలో రావట్లేదు సారం. ఇంత సాంప్రదాయం అయిపోయింది, రిచువల్ అయిపోయింది, పూజలు ఈ అది సాంప్రదాయం అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ రకమైన ఆలోచన ఇది ఫస్ట్ నుంచి ఉందా, భక్తులు చిన్నప్పటి నుంచే ఉందా లేదా? ఎందుకంటే ఇది మంచి క్వశ్చన్. మామూలుగా నాలాంటి వాడు కనబడరు మనుషులు, అసలు ముస్లింస్ అసలు కనబడరు. లేదు అసలు. సో కాబట్టి నేను పుట్టుకతో నుంచి నేను ఒక రొటీన్ వాడిని కాదు. ఆ విషయం నాకు ఎలిమెంటరీ నుంచి తెలిసింది. ఎలిమెంటరీ స్కూల్లోనే తెలిసింది నాకు. నేను అందరిలాగా ఆలోచించేవాడిని కాదు. ఎవరికి నేను రాంగ్ ఏమో అనుకునేవాడిని. చూడక కాదు, అందరు రాంగ్, నేను కరెక్ట్ గా ఉన్నాను తర్వాత తెలిసింది. మా నాన్న, మా అమ్మ, మేము మొత్తం 4 పిల్లలు అందరూ కలిసి సుందరమాల సినిమాకి పోతే బాల్కనీకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు సొంత ఫైనాన్షియల్ గా బాగానే ఉండేవాళ్ళం. సో బాల్కనీకి వెళ్ళేటప్పుడు ఇప్పటికీ ఉంది సుందరమహల్ సినిమా హాల్. అది నాకు సినిమా బాల్కనీ టైంకి టర్న్ కావాలి మెట్లు, అక్కడ ఎదురుగా ఒక పెద్ద అద్దం ఉంటుంది, మనిషి ఎత్తుంది. ఆ అద్దం నాకు మొట్టమొదటి గురువు అనుకుంటాను. నేను పోయి ఫస్ట్ టైం మా ఇంట్లో కూడా అర్థం ఉంది బీరువాకి, ఇంతవరకు చూసేవాడిని, తలదూకునేవాడిని. అక్కడ ఫుల్ గా ఫస్ట్ టైం మీరు చూస్తే వీళ్ళెవరో నేను కాదు అనిపించింది. ఎలిమెంటరీ 4 వీడెవరో నేను కాదు అనేది అర్థమైంది. సినిమాలు చూస్తూ వచ్చిన తర్వాత రాత్రి మా అమ్మకి చెప్పా, అర్థంలో నన్ను చూసుకుంటే నేను ఎవరో కాదు అనిపించింది అని. 2వ రోజు మా అమ్మ ఒక ముసలాన్ని పిలిపించింది, ఇష్టమ్మ. ఆ వచ్చి మనవాడికి గ్యాప్ మండేయాలి, కట్టాలి. సో నాకు నవ్వు వస్తుంది, నాకు తెలుస్తుంది. సో ఇక్కడి నుంచి ఇట్లాంటి విషయాలు చెప్పకూడదు అనేది. ఏంటి మీరు 4th క్లాస్ లో 4th 5th బాగా తెలుసు. నమాజ్ చదవాలి, తలస్నానం చేసే వెళ్ళాలి పద్ధతి. నేను చేయకుండానే వెళ్ళేవాడిని. ఏమవుతుంది చూడడానికి అలాగే తెలియదు, తెలిసినా నేను పట్టించుకోడు. సమస్య జనాలది. ఆలోచన చేయకుండా నమాజ్ చదవమనేవాళ్ళు. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఒక పెద్ద అడిగారు, రిటైర్డ్ ముసలిని అడిగితే నీకే కదా అందరికీ వస్తుంటాయి, నేను చెప్పవు, నువ్వు చెప్తున్నావు అంతే తేడా అన్నాడు. నేను ఒకతను అడిగితే అది సబ్జెక్టే కాదు అన్నాడు. ఇప్పుడు నేను ఒకతను అడిగాను, ఇప్పుడు ఆలోచన లేకుండా నమాజ్ ఎలా చేయాలి, ఆలోచన లేకుండా నమాజ్ చేయడం నీకేం చెప్పలేదు కదా అన్నాడు. అతనికి తెలియదు ఇస్లాం థియరీగా. మెసేజ్ కూడా నా ఫోన్ లో ఉంది. ఆ ఖురాన్ లో గానీ హదీస్ లో గానీ ఆలోచన లేకుండా నమాజ్ చదవాలని నీకు ఎక్కడ లేదు. మంచి పాయింట్ రైజ్ చేసేది. ఇది ఒక ముస్లిం కి ఛాలెంజింగ్ ఈ పాయింట్. ప్రపంచ వ్యాప్తంగా ఇది మామూలు క్వశ్చన్ కాదు. సరిగ్గా దీన్ని కానీ ప్రొజెక్ట్ చేసి మెసేజ్ స్ప్రెడ్ చేయగలిగితే భాషలో ఒక విప్లవం ఇది. ప్రపంచాన్ని కుదిపేస్తుంది. నిజంగా చెప్తున్నా, ఈ క్వశ్చన్ ఊరికి రాడా. ఇప్పుడు నేనేదో ఎక్స్ట్రాడినరీ అనుకుంటున్నా, నువ్వేం కాదనుకుంటున్నావు, నువ్వు కూడా ఎక్స్ట్రాడినరీ, టాపిక్ రాదు. అల్లా రసూల్ మొహమ్మద్ ప్రవక్త వారు ఒక మాట అన్నారు, 2 రకాతులు నమాజు అల్లా ఇష్టపడేటట్టు చదివితే వాడు జన్నత్, వాడు స్వర్గవాసి, మోక్షం అన్నారు. అంటే ఈ రకం 1,00,000 రకాతుల నమాజులు మనం చదవాలి అంతే. ఇప్పుడు నీకు నిన్న వేరే వ్యక్తి చెప్పాడు కదా, అదాన్ని పట్టించుకోకూడదు, దానికి తెలియదు. థియరీ ఇస్లాంలో థియరీ అంతా 100% తెలిసిన వాడే లేడు. ఇంకా ప్రాక్టికల్ సంగతి పక్కన పెట్టి దారుణం అది. పైగంబర్ ఒక సహాబాని చదవమన్నారు, 2 రకాతులు చదవని ట్రై చేయండి, అల్లాకి నచ్చినట్టు చదివితే నేను గిఫ్ట్ ఇస్తాను అన్నారు. ఈ హదీస్ నేను చెప్పేది అథెంటికేటెడ్, ఇది పిచ్చపాటి కాదు. అధ్యయనం చేయట్లేదు జనాలు అధ్యయనం చేయట్లేదు. సరే, అది కొంతమంది గ్రూప్ ఉంటారు, పైగంబర్ వారు ఉంటారు, ఆయన వజూ చేసుకుని చదవడం మొదలు పెడతారు. 2 రకాతులు అయితే వస్తారు. వచ్చిన తర్వాత అడిగారు, ఎలా నువ్వు అల్లాకి ఇష్టమైనట్టు చదివావా, ఆలోచన లేని స్థితిలో సూరా మాత్రమే చదవాలి. ఫస్ట్ రకాత్ మాత్రం చదివాను యా రసూలుల్లా, సెకండ్ రకాత్ ఎంటర్ అయ్యాను, మీరు ఏం గిఫ్ట్ ఇస్తారనే ఆలోచన వచ్చి డిస్టర్బ్ అయిపోయింది. సో ఐ ఫెయిల్. సో మీరు అన్నట్టు అది ఉంది. 2 రకాతులు చదివితే సుమారు ఎంత స్పీడ్ గా చదివినా ఒక 5 నిమిషాలు మా అంటే చిన్న సూరాలు తీసుకుని 5 నిమిషాలు 5 నిమిషాలు ఆలోచన లేకుండా ఉంటేనే స్వర్గవాసి అంటున్నారు. ఇండియాలో చెప్తాను హిందూయిజము 60 నిమిషాలు ఆలోచన లేకుండా ఉంటే నువ్వు దేవుడు అంటుంది. అంత ఈజీ కాదు మనిషికి. విషమం ఆయన నమాజ్ ఆయన చదువుతుంటాడు, మన వ్యాపారాలు మన లోపల చేసుకుంటున్నాం, రుకు సజ్జాలు వెళ్తుంటాం, ఇది అందరూ అదే చేస్తారు. సో కాబట్టి అంత ఈజీ విషయం కాదు. మౌలిక సత్యాలు ఎవరికి అక్కర్లేదు, వాళ్ళకి తెలియదు కాదు, ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి అవసరం లేదు. సత్యం అందరికి అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చేసాక
మీకు ఎందుకు హిమాలయాలకు వెళ్ళాల్సి వచ్చింది? అసలు ఏం ఆలోచన వచ్చింది మీకు? అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి? సో నేను చెప్పే సమాధానము క్యాజువల్ గా చెప్తున్నాను. Casual. మీకు కోపం వస్తుందో తెలీదు, ముస్లింల కోపం వస్తుందో తెలీదు. ఒక దగ్గర వచ్చినప్పుడు ఈ టాపిక్ వచ్చింది. మొహమ్మద్ ప్రవక్త గారికి గారే హీరాకి వెళ్ళాలి ఎందుకు అనిపించింది? ఎవరు చెప్పలేదు. నువ్వు చెప్పండి. ఇంట్యూషన్, ఉమ్, లోపల అంతర్ప్రేరణ, అశరీర వాణి అంటాం. అంతరాత్మ చెప్పింది నాకు. అంతరాత్మ చెప్పింది బయలుదేరాను. ఉమ్, ఇంట్లో కూర్చుంటే దేవుడు దొరకడు, ఉమ్, అందుకు బయట వెళ్ళాలి. ఇంట్లో వాతావరణం దొరకదు. ఓకే. బుద్ధుడికి దొరకలేదు, ఉమ్, ఎవరికి దొరకదు. ఎవరు దొరకరు? మొహమ్మద్ ప్రవక్త దొరకలే, ఈసా అలైహిస్సలాంకి దొరకలే, ఉమ్, ఇబ్రాహిం ఆయనైతే ఇబ్రాహిం ఖలీల్ అంటాం. ఉమ్, ఆయనైతే బయటకు వచ్చి ఆ పొద దగ్గరికి వెళ్తాడు. సో అక్కడ ఆయన ఫీల్ అవుతాడు ఉమ్, అల్లా యొక్క ప్రెసెన్స్ ని. ఓకే. సో ఏ ప్రవక్త మూసా అలైహిస్సలాం కూడా పైకి పోవాలి. ఉమ్, మన మహమ్మద్ వారు కూడా మేరాజ్కి వెళ్ళారు. ఉమ్, అల్లా ఇక్కడికి రాడు. ఆ, నువ్వు ఇంట్లో ఉంటే అల్లా దొరకడు, నువ్వు బయటికి రావాలి. ఓకే. సో కాబట్టి అక్కడ ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేయాలి, పోయి క్యాంపస్ లో రెసిడెన్షియల్ ఉండాలి. నువ్వు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇంట్లో కూర్చుంటే కాదు. సో కాబట్టి హిమాలయాలు ఏంటంటే హిమాలయాలు హిందువులు ఏం కాదు, అల్లాది మొత్తం ఒక్కడే. అల్లా ఆయన అది ఒక్కడే సృష్టికర్త. అది హిందువులు ఏదో లీజుకి రాసి లాంగ్ టర్మ్ మనం అనుకుంటుంటాం, కాదు. అల్లా లేదు అక్కడ. ఇప్పుడు మామూలుగా హిందువులు అయితే పెద్దగా అనిపించదు అనమాట. మీరు ఒక ముస్లిం ఉండేసి ఆ విధంగా ఇప్పుడు మీరు కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని అసలు అక్కడ ఏం నేర్చుకున్నారు? ఒక 7 years ఉన్నారు. రఫ్ గా చెప్పండి. దాన్ని దేవభూమి అంటారు. దేవభూమి అంటే ఎండలు, వర్షాలు, చలి, వాతావరణము సమంగా ఉంటుంది. ఓకే. సో మనుషులందరూ దేవతలు లాంటి స్థితిలో ఉంటారు అక్కడ. ఉమ్, నా అనుభవంలో 1-2 జిల్లాలలో పూర్తిగా మాంసాహారం తినరు, ఉమ్, గవర్నమెంట్ జీవో లాగా. ఉమ్, అది ఇక్కడ మనకి ఎక్కడ కాదు కదా. ఉమ్, అప్పుడంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కొన్ని చోట్ల మసీదులు లేవు, కొన్ని మండలాలు మసీదులు లేవు, ముస్లింలు లేరు. ఉమ్, ఓకే. ముస్లింలు లేరు అక్కడ, ఆ, లేరు. గంగా నదిలో ఇంత పొడుగు చేపలు వెళ్తా ఉంటాయి. ఉమ్, మనం వాళ్ళైతే వలసి పట్టి టన్నులు పట్టేస్తారు. ఆడ పట్టనీరు, ఉమ్, దానికి మరి మేత వేస్తారు భక్తులు కొనుక్కొని వాళ్ళ దగ్గర. సో పిండి ముద్దలు వేస్తూ ఉంటారు. ఉమ్, చూస్తూ ఉండడమే. మనం హారతి ఇచ్చినప్పుడు గుగ్గులు ప్రసాదం పెట్టి చేపలు వేస్తుంటారు. సో వాటిని బతికే అవకాశం ఇస్తారు జీనేలో. ఉమ్, అటువంటి భూమి కాబట్టి దేవభూమి అంటారు దాన్ని. అటువంటి చోట్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రవక్త ఖురాన్ లో ఏం రాయబడిందంటే, ఖురాన్ కి హిమాలయాలకి ఏం చెప్తున్నా, ఖురాన్ లో 1,24,000 1,24,000 మంది ప్రవక్తలు ప్రభవించారు భూమి మీద. నేను చిట్ట చివరి వాడిని. ఉమ్, ఈ 1,24,000 మందిలో ఖురాన్ లో 50 మందిని కూడా మెన్షన్ చేయలే. ఉమ్, మిగతా వారంతా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో వాళ్ళు జీవితాన్ని జీవించారు, సత్యాన్ని ప్రవచించారు. ఉమ్, నా ఉద్దేశంలో 1,24,000 మందిలో ఆ 24,000 మంది పక్కన ఉంటే 1,00,000 మంది ఇండియాలోనే పుట్టుంటారు. మీ ఉద్దేశం. Yes. ఖురాన్ ప్రకారం కూడా రాంగ్ కాదు. కృష్ణుడిని ప్రవక్త అనకపోవడానికి ఏం లేదు మన దగ్గర. ప్రవక్త కావచ్చు కృష్ణుడు, ఓకే. ఒక వ్యాసుడు కావచ్చు. ఉమ్, ఎవరైతే వేదాలు ఉపనిషత్తులు రాశారో వాళ్ళందరూ ప్రవక్తలే. ఉమ్, వాళ్ళందరూ ప్రవక్తలే. మహమ్మద్ ప్రవక్త ఒక మాట అన్నారు, నీకు జ్ఞానం కావాలంటే చైనాకి పోవాల్సి వచ్చినా పో. చైనా హేదో ఆ దేశం, ఉమ్, చైనా. సో హరామి వస్తువులన్నీ తింటారు, పురుగులు మిడతలు అన్ని తింటారు. కానీ జ్ఞానం కావాలంటే పో. వాళ్ళ పద్ధతి వాళ్ళు ఉండొచ్చు, ఉమ్, వాళ్ళు ఇంకా ఇస్లాం స్వీకరించలేరు. బట్ జ్ఞానం కావాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి వ్యతిరేక కావాలా. ఉమ్, ప్రవక్త గారు చెప్పిన ఇంకో పాయింట్, ఇతర మత గ్రంథాలని అధ్యయనం చేయండి. ఉమ్, దీన్ని వినేలేరు, ఎవరు వినరు. ఉమ్. సో కాబట్టి ప్రవక్త గారు చెప్పిన ఏదైతే ఉన్నాయో అవన్నీ నా ద్వారా జరిగాయి. మీరు అవాయిడ్ చేశారు. అక్కడికి వెళ్ళిన ఒక రఫ్ గా ఏం జరిగింది? మీరు ఏం జ్ఞానం పొందారు? నేను ఏదో మెసేజ్ అక్కడ ఏంటంటే హిమాలయాల్లో మీ మనం ఫాలో చేశారా? మీరు ముస్లిం కదా? అదే చెప్తున్నా. సో బ్రహ్మ విద్యాపీఠ అని అవుతుంది, ఉమ్, ఏన్షియంట్ అంటే ప్రాచీనమైన ఒకే ఒక రెసిడెన్షియల్ ఆశ్రమం, కైలాస ఆశ్రమం అని ఋషికేశ్ లో. అక్కడ శూద్రులను సైతం అడ్మిషన్స్ తీసుకోరు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు 4 కేటగిరీలు ఉంటాయి హిందువులు. శూద్రులు అంటే జన్యం ఉండదు, ఉమ్, వాళ్ళు మామూలు ఎస్సీలు, ఎస్టీలు, బ్యాక్ వర్డ్ క్యాస్ట్ వీళ్ళందరూ. వైశ్యులు జన్యం ఉంటుంది, క్షత్రియులకు ఉండేది, బ్రాహ్మణులకు ఉండేది జన్యం. దీన్ని యజ్ఞోపవీతం అంటారు. ఓకే. యజ్ఞోపవీతం లేని వాడిని వాళ్ళు అడ్మిషన్ తీసుకోరు. ఓకే. సో నేను వెళ్ళాను, నేను చెప్పాను మాది గూడూరు, సౌత్ ఇండియా నుంచి. ఐ హావ్ కమ్ సౌత్ ఇండియా. గాడ్ హాస్ గివెన్ ద గైడెన్స్ టు మీ, దట్స్ వే ఐ హావ్ కమ్ హియర్. మీరు అనుమతిస్తే నేను ఇక్కడ ఉంటాను రెసిడెన్షియల్ అని. వాళ్ళు నవ్వారు. సూర్యుడికే అవకాశం లేదు ఇక్కడ, సాయిబులకి ఏం ఇచ్చారు మేము. ఇది కానీ జరిగితే ఒక పెద్ద హిస్టరీ అన్నాడు ప్రొఫెసర్ స్వామి ఉత్తమానంద్ అని, నాకు పాజిటివ్ ఉండేవాడు. ఓకే. ఉత్తమానంద్ 4 లక్షణాలను గుర్తించాడు. గత జన్మ సంస్కారాలు చాలా ఉన్నాయి నీ దగ్గర, నువ్వు హిమాలయ ఏదో గత జన్మలో అని చెప్పేవాడు అనమాట. నేనేంటంటే ఉండొచ్చు, అఫ్ కోర్స్ ఉండొచ్చు. నాకు ఇప్పుడు నేను ప్రయత్నాలు చేసి ఈ స్థితికి వస్తూ ఉన్నా. ఆయన చీఫ్ వచ్చాడు, విద్యానందగిరి. ఆయన 25 సంవత్సరాల నుంచి ఆ ఆశ్రమానికి చీఫ్ విద్యానందగిరి, ఫ్రమ్ గుజరాత్ ప్రొఫెసర్. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఒక టీం, ఆయన ఇంకో 3-4 కూర్చున్నారు. సో నిన్ను ఇంటర్వ్యూ చేస్తాం, పాస్ అయితే
అడ్మిషన్ తీసుకుంటాం, ఉమ్, ఫెయిల్ అయితే లేదు. ఉమ్. కాబట్టి అప్పుడు గెస్ట్ గా వెళ్ళిపోవచ్చు, అందరూ నుంచి వచ్చావు కాబట్టి Okay. గెస్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. Yeah. దే డిసైడెడ్ టు ఫెయిల్ మీ, Hmm. డిసైడెడ్ This group. బిఫోర్ ఇంటర్వ్యూ. Before entering. సో సాయంత్రం కూర్చోబెట్టారు. సో టీ బ్రేక్ ఉంటుంది, టీ తాగి కూర్చున్నాం. ఒక రూమ్ లో తీసుకెళ్లారు. ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అక్కడ నా ద్వారా అలా చెప్పిస్తున్నాడు అనుకున్నాను నేను సమాధానాలు. నేను చెప్పట్లే, ఎవరైతే పంపించాడో ఆడు చెప్తున్నాడు ఆ బాధ్యత. నా ద్వారా ఆ శబ్దాలు వస్తున్నాయి. వాడు దాన్ని గుర్తించారు. వాడు వీడు మామూలు వాడు కాదు, వీడు మీడియం అయ్యాడు నేచర్ కి. దైవము శివుడు ఏదైతే నమ్ముతారో వాళ్ళు, శివుడు ఎంచుకున్నాడు ఇతన్ని. ఇతని ప్లానెట్స్ బాగా ఫేవర్ గా ఉన్నాయి, గ్రహస్థితులు. ఇతన్ని ఎంచుకున్నాడు, ఈ కారణ జన్ముడు నమ్మారు వాళ్ళు. అలా క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చాను. రేపు మార్నింగ్ నీకు ఆన్సర్ చెప్తాం, మీ రిజల్ట్స్ అన్నారు. లగేజ్ తీసుకెళ్ళి ఒక రూమ్ లో ఉండమన్నారు. నైట్ వర్క్ చేసాం. ఉదయం మళ్ళీ పిలిపించారు. పోయిన తర్వాత హార్ట్ కేర్ ఉంటుంది, అంతా పోయిన తర్వాత యూ సెలెక్టెడ్. సో నీకు గంగా దర్శన్ అని ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ నుంచి గంగా కనబడుతుంది దాని దగ్గర క్యాంపస్. సో నేను ఒక్కడనే దాంట్లో, నువ్వు ఎన్ని రోజులు ఉంటావు నీ ఇష్టం. సో వాళ్ళ చేతులు లేదు ఇంకా, వాళ్ళ చేతిలో అంటే ఆశ్రమ నియమాలని దాటేశారు వాళ్ళు, దాటాల్సి వచ్చింది వాళ్ళు. సో అప్పుడు చెప్పారు, క్లాస్కి వెళ్తే ఇదే హాల్లో, ఈ హాల్లో స్వామి వివేకానంద ఇస్ ఏ స్టూడెంట్, స్వామి శివానంద్, స్వామి రామతీర్థ్, హేమ హేమిలందరూ ఇక్కడ స్టూడెంట్లు. సో నువ్వు ఇక్కడ కూర్చుంటున్నావు, మామూలు విషయం కాదు. అయితే నిన్ను రికార్డులలో మేము ఎక్కించలేము, చట్టపరంగా అనుమతి జరగదు. స్టూడెంట్ గా రికార్డు, ఒక ముస్లిం అడ్మిషన్ అన్నది ట్రస్ట్ ఒప్పుకోరు, ట్రస్ట్. సో నాకు రూమ్, అకామిడేషన్, నాకు కావాల్సిన బట్టలు ఇచ్చేవాళ్ళు, సోపులు పేస్ట్లు అన్ని సప్లై చేసేవాళ్ళు, పాకెట్ మనీ కావాలనేవాళ్ళు. సో క్లాస్ లో కూర్చుంటాం. గురువు గారు వచ్చే ఎంట్రన్స్ వేరే ఉంటుంది, గురుమారు. ఇక్కడ శిష్యవారు, ఇక్కడ సందర్శన్ వచ్చేవాడు. నేను విజిటర్స్ ఎంట్రన్స్ నుంచి రావాలి, వచ్చి కూర్చోండి. నాది వైట్ అండ్ వైట్, గురువులు కాషాయం, స్టూడెంట్ ఎల్లో, బ్రహ్మచర్యం. మాది వైట్ అండ్ వైట్. ఇందులో వైట్ ముతక పచ్చే కానీ ప్యాంట్ కానీ కూర్చునేవాడిని. సో వాళ్ళు లెసన్ చెప్తుంటే వింటూ ఉండే నోట్ చేసుకుంటున్నాడు. సాంస్క్రిట్ లో చెప్తారు, ఇంటి నుంచి హిందీ లాంటిది, అది నాకు ఇబ్బంది ఉందా. ఇంగ్లీష్ లో కూడా చెప్తుంటారు. ఇంగ్లీష్ లో చెప్పే మాస్టర్ కూడా ఒక ఆయన వచ్చేవాడు, స్వామి సిద్ధార్థ్ అని. ఆయన వాళ్ళ అమ్మ ఐరిష్, వాళ్ళ నాయన ఇండియన్. ఆయన చెప్పేవాడు. ఆ రోజుల్లో వాళ్ళ నియమాలు ఏంటంటే కుట్టకుండా బట్టలు ధరించాలి భారతీయులు. మిషన్ లే, ఒక పంచ చుట్టుకుంటారు, ఇంకోటి భుజాన్ని వేసుకుంటారు, అంతే. ఇన్నర్ వేర్ కూడా ఉండదు కుట్టేదానికి. ఎంత గోసిలా కూడా తీసుకుంటారు, నడుము తాడు పట్టుకుంటారు, దాన్ని టైట్ లాగేస్తారు, లమోటా లాగా, అంతే. మిషన్ సూది కుట్టు వేయకూడదు, అంటే లేవు మిషన్ అప్పుడు. సాంప్రదాయం అది ఇంకా ఫాలో అవుతున్నారు. అయ్యే వాళ్ళు ఉన్నారు ఇక్కడ క్లాసులు. సో వాడు ఏదైనా క్వశ్చన్ అడుగుతారు లెసన్ చెప్పిన తర్వాత, వీళ్ళందరూ బేబే అంటుంటారు, నేను చేస్తా చెప్పు అంతా చెప్పిన తర్వాత, నీకు గత జన్మ సంస్కారాలు బాగుంటాయి కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు. అవన్నీ మాకు తెలియదండి, మీరు చెప్పిన పాఠంలో క్వశ్చన్ యాజ్ స్టూడెంట్ గా చెప్తున్నాను. ఇలా 2-3 క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ అడగడం, నువ్వు చేయొద్దు అనేవాడు వాళ్ళే. సో అలా చాలా మంది. స్వామి మేధానంద పూరి అని ఉండేవాడు, తెలుగువాడు, ఆంధ్ర. ఆయన నన్ను బాగా ట్యూన్ చేసుకుని, నేను 3 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఆయన అమెరికాకి వెళ్ళాడు. స్వామి ఉత్తమానంద్, స్వామి మహాదేవానంద్, వాళ్ళ పేర్లు, స్వామి హంసానంద, కేదార్నాథ్, బద్రీనాథ్, ఇంకా ఎక్కడ రాలేదు. ఇంకా స్వామి పద్మనాభానంద ఫ్రమ్ కేరళ, ఆయన డివైన్ లైఫ్ సొసైటీ ఇన్ఛార్జ్ ఉండేవాడు. సో ఐఎమ్ మొఘల్ రఫీ ఫ్రమ్ సౌత్ ఇండియా అని చెప్తానే వచ్చి వాటేసుకున్నాడు. మన ఇద్దరం సొంత వాళ్ళం. అక్కడ లాగింగ్ ఉంటుంది సౌత్ కి నాకు. సో రిసెప్షన్ దగ్గర పోతే, రూమ్ నీకు ఇవ్వాలి కదా, ఐడి ఏదైనా ఉందా అన్నాడు. ఆయన ఐడి లేదు. సో చెప్పేది ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పద్మనాభానంద. ఆయన భోజనాల టైం, ఆయన భోజనాన్ని కూర్చొని అందరు కూర్చున్న తర్వాత వడ్డిస్తారు. అప్పుడు చెప్పాలా హరేది, హరే రామ హరే కృష్ణ 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 హరే చెప్పిస్తూ ఉన్నాడు. సరే నేను పోయి సైజ్ చేశా, ఐడి లేదంటున్నాడు, ఏం చేయాలన్నది. ముందు ఆయన అయిన తర్వాత ప్లేట్ తీసుకుని కూర్చో ఫోన్ చేయాలి. సో ఫోన్ చేసిన తర్వాత ఏంటి విషయం అన్నాడు. ఈ విషయం చెప్తాను గౌరవించుకొని ఫోన్ చేసి రిసెప్షన్కి, ఈ కుర్రోడు ఎన్నాళ్ళు ఉంటాడో అన్నాడు రూమ్ ఇచ్చి ఇతనికి, ఇది రైడింగ్ బయట ఏం బయట. సో ఇవన్నీ దైవ నిర్ణయాలు. సో ఒక పక్కన ప్రణాళిక ప్రకారం జరుగుతూ వస్తుంది. అంటే ఏదైతే ట్రైనింగ్ అయిపోతుందో అయిన తర్వాత మీకు ఆలోచన వచ్చిందా, వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పరు, మనకి అనిపిస్తుంది. ఏ పని మీద అయితే వెళ్ళామో అర్హత పొందిన తర్వాత వచ్చి ఆ జ్ఞానాన్ని సమాజానికి పంచాలి.
ప్రవక్త వారే హీరాలో కూర్చున్నారు. ప్రవక్త ప్రస్తావన తెస్తే కోపం వస్తుంది ముస్లింలకి, ఆయనతో పోలుస్తావని. పోల్చడం కాదు, మీరు అర్థం కావడానికి మోడల్ చెప్తున్నా. మోడల్ ఆయన వంటగా గుర్రం ఉంటే ఆయన భార్య బీబీ ఖదీజా గారు క్యారేజ్ పంపించేవాడు. ఆ సత్తుపిండి తేనె ఆ ఒంటె పాలు ఆయన తిని ఆయన ఒకడే జిక్ర్ చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వచ్చారు ఆయన దగ్గరికి. సో దర్శనం నుంచి ఆయనకి ఆయత మొదలైంది. ఏజ్ ఆఫ్ 40 లోపల కొంచెం కష్టం అవుతుంది, వయసు మెచ్యూరిటీ కూడా రావాలి. 40 నుంచి 23 ఏళ్ల పాటు ఆయనకి వహీ వస్తూనే ఉంది. సో ఆలోచన, వహీ అంటే ఆలోచన, వహీ అంటే మ్యాజిక్ లేదు, అరబీ పదం అది. వహీ అంటే మంచి ఆలోచన, బెటర్, హయ్యర్. మనం వచ్చే మాటలు కూడా వహీ అనొచ్చు మనం. అయితే మనం చెప్పేదాన్ని వహీ అంటే నమ్ముతారు, ప్రవక్తదే వహీ అనుకుంటారు. వహీ అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ. పైగంబర్ అంటే పైగాం తీసుకొచ్చాడు, తెలియని దగ్గర నుంచి వార్త పట్టుకొచ్చాడు ఆయన పైగంబర్. సో నాకు వహీ గైడెన్స్ వచ్చేది, అంతర్వాణి, అంతర్ ప్రేరణ వస్తుంది నాకు. అది వచ్చిందంటే అది అమలు చేయడంలో ఇది ప్రపంచాన్ని పట్టించుకోండి. అలా ఇది చెప్పాడు, నేను చేయాలి అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మైండ్ రిఫార్మ్. ఈ బుక్ లో ఆనందం మన చేతుల్లోనే కింద మొగల మైండ్ రిఫార్మ్. మీరు పిహెచ్డి చేశారా, ఎంఎస్ చేశారా, ఎంబీబీఎస్ చేశారా, ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ రైజ్ చేసేవాల్సింది. హోమియో వైద్యం గురించి పేరు విని ఉంటారు. అది ఎంబీబీఎస్ సీట్ రాని వాళ్ళు ఇలా బీడిఎస్ చేస్తారు, లాగా తీసుకుంటారు. ఆప్షన్ పాపం వాళ్ళకి ఇష్టపడి తీసుకుంటారు. సైకాలజీ లాంటిది అది. ఇంగ్లీష్ మందులు దేహానికి వైద్యం చేస్తాయి, దేహానికి. హోమియో ముందు ఆత్మకి చేస్తారు, దేహికి చేస్తారు. అది అంత డెప్త్ ఉండేది అది. ఉంటే అది గ్రీస్ దేశంలో పుట్టింది, జర్మనీకి వచ్చింది. సో హోమియో హానిమన్ వీళ్ళు తయారు చేస్తే వచ్చింది. ఇప్పుడు సైన్స్ పరంగా హోమియోకి రికగ్నేషన్ లేదు, ఇంకా మెడిసిన్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు కానీ కోట్ల మంది 5 మంది వాడు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఏ ప్రామాణికత ఉంది హోమియోకి? హోమియో డాక్టర్ క్వాలిఫైడ్ కాదు అంటది, సర్జరీ చేయకూడదు అంటది, మేము ట్రీట్ చేయమంటది గవర్నమెంట్. బట్ హోమియో వాడి వల్ల లక్షల మంది బాగుపడుతున్నారు కదా. నేను మొహమ్మద్ ప్రవక్త గారు ఏలుముద్ర, జీసస్ ఏలుముద్ర, గొర్రెలు కాపర్లు, కృష్ణుడు గొర్రెలు కాస్తున్నాడు, ఆ గోపురంలో జరుగుతూ ఉండేవాడు. ఎవరైతే ప్రవక్తలు అని అంటారో వాళ్ళందరూ ఏం చేశారు? బ్రహ్మగారు కాలజ్ఞానం అంతా చెప్పాడు, కాపరి. కశ్మీర్ మస్తానడి యాదవుల దగ్గర గొర్రెలు కాపరి. సో తక్కువ చదువు ఉంటేనే ఆత్మజ్ఞానం ఎక్కువ వస్తుంది. ఎక్కువ చదువు స్కాలర్స్ ఉండే వాళ్ళకి ఆ ఇగో ఎక్కువ దేవుడికి దూరం అవుతూ ఉంటాం. మీరు ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం పొందిన వాళ్ళందరినీ గమనిస్తే ఎక్కువ మంది తక్కువ చదువుకొని సింపుల్ లైఫ్ లో ఉండేవారు. ఐన్స్టైన్ E=mc² అనేది చెప్పిన ఐన్స్టైన్ కి ఆయన అడిగారు, నీకు ఏమేమి కావాలంటే చిన్న గది, వాయించుకోవడానికి ఒక పియానో, మంచినీళ్ళు, ఒక చిన్న బల్ల చాలు అన్నారు. అంత సింపుల్ ఉన్నవాడికే సత్యం అందుతుంది. అట్టహాసము మెటీరియల్ వస్తువుల మీద పోయి పరిగెత్తే వాడికి దేవుడు దొరకదు. నువ్వు వస్తువులు తృప్తి పడి తర్వాత చూద్దామంటాడు దేవుడు. నువ్వు వస్తువులు నీకు ఉంది కదా ముచ్చట, వస్తువులు తీర్చుకో, తర్వాత నా సంగతి అప్పుడు ఇంకోసారి చూద్దామంటాడు. సో మీరు ఎలా రిఫార్మ్ చేస్తారు మైండ్? మనస్సుని సంస్కరించడం. రిఫార్మ్ అంటే తెలుగులో సంస్కరణ. సంస్కరణ అంటే చాలా మంది మెదడు అనుకుంటారు. మొదటి బ్రెయిన్, మైండ్ అంటే మనస్సు. హిందీలో మనస్సు అంటాం. సో మానస చిత్త చోర అంటారు కృష్ణుడిని. అంటే ఆడవాళ్ళ మనసుని దొంగిలిస్తాడు. వీళ్ళందరూ ఆయన వెనకబడతారు. ఆయన పెద్ద అయస్కాంతం శక్తి ఉంటుంది ఆయన దగ్గర, వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో 16,000 మంది గోపికలు అంటే 16,000 1,60,000 ఆయన దగ్గర పరిగాల్సిందే. ఆ రోజుల్లో అట్టే ఉన్నట్టున్నారు, 16,000 ఉన్నట్టున్నారు. సో ఇది మనం కూడా కృష్ణ చైతన్యం ఉంటుంది మన లోపల. మొహమ్మద్ చైతన్యము, కృష్ణ చైతన్యము, క్రైస్ట్ కాన్షియస్ అన్ని వస్తే టైటిల్స్ వేరు. ఆ స్టేటస్ నువ్వు కానీ నీ లోపల వెలికి తీస్తే నీకు ఆ మ్యాగ్నెటిజం వస్తుంది. సో మైండ్ రిఫార్మ్ అంటే సంస్కరణ అంటాం తెలుగులో. సంస్కరణ అంటే రాజారాము అంటే సామాజిక సంస్కరణ చేశాడు. చిన్నపిల్లలు వితంతువులు భర్తలు పెళ్లి చేశాడు. తర్వాత మన లోక్సభ జయప్రకాష్ నారాయణ ప్రజాస్వామ్య సంస్కరణలు అంటారు, డెమోక్రటిక్ రిఫార్మ్స్. అంటే రాజకీయాలు నేరస్తులు ఉండకూడదు, ఇవన్నీ బయట విషయాలకు సంస్కరణలు. నేను చేసేది మనసుకి సంబంధించిన సంస్కరణ. సో మైండ్ రిఫార్మ్ అంటే మనసు తక్కువ స్థాయిలో ఉంది, సో అది నెగిటివ్ ఆలోచిస్తుంది, భయపడతా ఉంది. అది లో ఫ్రీక్వెన్సీ, చిన్న చిన్న విషయాలే ఆలోచిస్తుంది, వ్యక్తిగతంగా ఆలోచిస్తుంది. దానివల్ల మనం బాధలో ఉన్నాం. దాన్ని మనం సంస్కరణ రిపేర్ చేయడం ద్వారా ఏదైతే అవుట్డేటెడ్ ఉందో దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ని రీప్రోగ్రామింగ్ చేస్తున్నాం. మనిషి యొక్క సాఫ్ట్వేర్ ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక సాఫ్ట్వేర్ ఉంది, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ బతుకున్న వాడికి ఆ సాఫ్ట్వేర్ నుంచి వాడి అవుట్పుట్, వాడి లైఫ్ స్టైల్, వాడి పరిస్థితులు, బట్ అవి నచ్చినట్టు లేవు, బాగా పడుతున్నాడు, అప్పులు, టెన్షన్లు, అనుమానాలు ఏం పడుతున్నాడు. ఇప్పుడు వీడి సాఫ్ట్వేర్ మనం అప్డేట్ చేస్తాము, రీప్రోగ్రామింగ్ చేస్తాము మైండ్ రిఫార్మ్స్ ద్వారా, సబ్జెక్ట్ ద్వారా. వాడేవాడు బెటర్ అయిన తర్వాత వాడి అవుట్పుట్ మారుతుంది. అవుట్పుట్ అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్.
సో అంతమంది కంటే బెటర్ గా ఉండడం, ఆర్థికంగా ఎదగడం, మనుషులతో మంచిగా ఉండడం, వీడు ప్రశాంతంగా ఉండడం, సో ప్రపంచం పట్ల కూడా పాజిటివ్ దృక్పథం రావడం జరుగుతూ ఉంటాయి. అయితే ఈ సబ్జెక్ట్ ఏదైతే మనం అనుకున్నామో హిమాలయాలకు వెళ్ళి సిద్ధపడి వచ్చాను. నాకు ఒక యోగి పరిచయం అయ్యారనమాట. డాక్టర్ అక్బర్ అలీ గారు అని న్యూరాలజిస్ట్, నెల్లూరు ప్రముఖులు. ఆయన బ్రదర్ మర్దాన్ అలీ. మర్దాన్ అలీ గారు నౌ హీఈస్ ఇన్ చీఫ్ ఇంజనీర్ ఇన్ ఒంగోలులో ఉంటారు. ఆయన రూరల్ వాటర్ స్కీమ్ లో. మర్దాన్ అలీ గారి దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు ఆయన గురించి పరిచయం చేశారు. ప్రభాస్కర్ అని ఒక యోగి, తెలుగులో ఉండేవారు, ఇప్పుడు లేరు, ఆయన దేశం సాధించారు. ప్రభాస్కర్ గారు మా ఈ సబ్జెక్ట్ సంబంధించిన కీ ఇచ్చారు. అది తీసుకొని మర్దాన్ అలీ గారు ఏదో ఆయన కొంచెం ప్రే చేస్తుండే తర్వాత ఆయన నాకు ఇచ్చారు. చరిత్రలో 3వ తరం వ్యక్తి దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. ఇది చరిత్ర అంతా చెప్తూ ఉంది. అసలు గురువు ఇస్తాడు, ఆయన కనబడ్డు, ఆయన బచ్చ కూడా కాదు. 3వ వ్యక్తి దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. సో ఆ నుంచి నా దగ్గరికి వచ్చింది. నేను నాదైన స్టైల్లో ఏ పనైనా నా స్టైల్లో నేను చేస్తాను. టీ అందరూ చేస్తారు. టీ చేయాలంటే ఏం చేయాలంటే ఒకరు ఏం చేసేవాళ్ళు అంటే నాకు పాలు, టీ ఆకు, పంచదార అన్ని కలిపి పెట్టేస్తారు. నేను టీ నన్ను చేయమంటే ఏం చేస్తానంటే ముందు నీళ్లు వేసి టీ ఆకేసి మరగనిస్తాను. అది నా పర్ఫెక్షన్. తర్వాత పాలు వడగట్టి అప్పుడు చక్కెర కలుపుతాను. నా స్టైల్ నాది. ఇప్పుడు చక్కెర కలిపేస్తే టీ ఆకులో చక్కెర స్వీట్ కూడా పోద్ది. అంటే అది చిన్న విషయం కూడా అంత పర్ఫెక్ట్ గా చేసేవాడు నేను. అటువంటి ఈ సాధనలో పర్ఫెక్షన్కి వెళ్ళి మైండ్ రిఫార్మ్స్ ఎంత దూరం వచ్చానంటే నీ తలరాత ప్రస్తుతం ఈ స్థితిలో ఉంది, దాన్ని నీకు నచ్చినట్టు మార్చడం నేను చేయగలను నువ్వు అనుమతిస్తే, నువ్వు సహకరిస్తే. ఎవరికైనా విధిని మార్చుకోవడం సాధ్యమే అంటాను నేను. అన్ని మత సాధనలన్నీ అధ్యయనం చేసి ఆదరించి చేయలేకపోయాను. నేను అన్ని చూశాను. వీడియోలో మనుషులు తృప్తిగా లేని విషయం నాకు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మీకు చెప్తున్నాను ఒక ఛాలెంజ్ గా, పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేసే సాధనలు ఏం లేవు. మీరు యూట్యూబ్ లో వెళ్ళండి, గూగుల్లో వెళ్ళండి, ఎక్కడ లేవు. ఆ ప్రాక్టీస్ లో వేగంగా పిట్యూటరీ యాక్టివేట్ అది. దాన్ని సూఫీజం లో ముఖామే ముహమ్మద్ అంటారు. ముహమ్మద్ ప్రవక్త గారి కాన్షియస్ ఇక్కడ ఉంది, దాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. మన ద్వారా ఆయన ఆలోచనలు, ఆయన మాటలు, ఆయన చేతలు వస్తున్నాయి. అలాగే క్రిస్టియన్ జీసస్ యొక్క 2వ రాకడ అంటే జీసస్ బయటికి రాడు రెండోసారి. ఆయన క్వాలిటీస్ మనలో నుంచి బయటకు వస్తాయి. అది జీసస్ యొక్క 2వ రాకడ. ప్రతి మతంలో మూలంగా చెప్పుకున్నారు, అది బయటికి రాలేదు. నేను అది మొత్తం బయటకు చేస్తున్నాను. కృష్ణ కాన్షియస్ ఉంటుంది. కృష్ణ కాన్షియస్ వెలికి తీస్తే కృష్ణుడికి 8 మంది భార్యలు అని చెప్తారు. దానికి భార్యలు కాదు, ఇట్స్ కాన్సెప్ట్. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇలా 8 క్వాలిటీస్. మనం సాధన చేసి కృష్ణుడి చైతన్యాన్ని వెలికి తీసి 8 క్వాలిటీస్ మనకు వస్తాయి. పిల్లలు పుట్టిన వాడికి సాధనతో పిల్లలు పుట్టించాను నేను, భయాన్ని పోగొట్టాను. సంతాన లక్ష్మి, కృష్ణుడి చైతన్యం సంతాన లక్ష్మి భాగం. ఇది రిటర్న్ ప్రాక్టీస్. ఎస్, ఇప్పుడు ఎవరు వచ్చినా నేను రెడీ. నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్య ఉంది దాటిస్తానని చెప్తే 6 నెలలు నా గైడెన్స్ లో ఉంటే ఆ సమస్య దాటించడంలో నేను సిద్ధాస్తుంది. ఇది చాలా మందికి తెలుసు, మీకు కొంతవరకు ఐడియా ఉండదు. నాకు ఐడియా ఉంది, కానీ ఇది ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇప్పుడు ఒక కౌంట్ తక్కువ ఉంటుంది, ఏ రకంగా లేదా కౌంట్ తక్కువ ఉంటుంది. మీరు దైవత్వం ఓపెన్ అయితే అన్ని వస్తాయి. మందు పడేది బయట, లోపలే ఉంది మందు. ఆ మందుని తీట్లే మనం. కౌంట్ పెరగడమే కాదు, కౌంట్ ఎక్కువ యాక్టివేషన్ కూడా ఉండాలి. మళ్ళీ కౌంట్ పెంచడం మొదలు, వాటిలో కదలిక లేకపోతే కౌంట్ కూడా వేస్ట్. అవి యాక్టివ్ ఉండాలి. మూమెంట్ కాదు, పోవాలి, పోవాలి. పోయి అక్కడ ఓపెన్తో ఫ్లెక్సిబుల్ కావాలి. ఇది ప్రాసెస్. ఆధ్యాత్మికవాది సగం డాక్టర్ అయిపోయి ఉంటాడు. అది ఎవరు ఏదో మేము ధ్యానాలు చేస్తున్నాం, మా తరగతి నాకు ఏం తెలియదు సార్, కానీ ఇక్కడ కొంచెం జ్వరం అయితే డోలో ఎక్కడ అంటారు. కానీ నీ శక్తిని వెలికి తీసి వాడుకో, వైద్యం చేసుకో. నీ దేవుడు నువ్వు నూరు అంటే నువ్వు లైట్ కాంతి. నువ్వు ఆ కాంతి అనేది మర్చిపోయి 70-80 కిలోల మాంసం అని నమ్ముతున్నాం. ఇది దారుణం. నూరు అల్లాగా నూరుతూ అది చెప్పేవాళ్ళు. ఇదంతా నాకు నా సొంత తెలియదు, అంతా ఉంది, అది అంతా ఉంది. నేను దాన్ని వెలికి తీస్తున్నా. మీరు అక్కడ హిమాలయాల్లో నేర్చుకున్నదంటే కూడా ఈ మర్దాన్ అలీ ఇచ్చిన చిన్న కీ ఎక్కువగా ఉంది. అసలు ఏంటి కాదు, అక్కడ తయారైపోయాను. చపాతీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ షాప్ చపాతీ చేయి, పూరి చేయి, అది ఇంకోటి చేయి, బిస్కెట్ చేయి, ఏదన్నా చేయి, రే కేకులు చేయి, ఏమన్నా చేయి. బట్ పిండి రాకపోతే ఇవన్నీ రావు. పిండి సిద్ధమైంది, ఇంకా నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. విషయానికి ఎవరో ఒక గైడెన్స్ వస్తుంది. అది ఇది ఎంతో అది ఎంతో, కుడికన్ను ఎడమకన్ను లాగా 2 సమానమే, 2 అవసరాలే. మనం రాసే మీరు అక్షర యజ్ఞం మీరు రాసే రిటర్న్ ప్రాక్టీస్, దాని ద్వారా ఇదంతా మనిషిలో ఇది చాలా మంది నమ్మరు, వాదించే వాళ్ళు, అసాధ్యం అనేవాళ్ళు. ఎందుకంటే అనుభవం రానంత వరకు ఎవరు ఒప్పుకోరు. నీ విధి మార్చడం సాధ్యమనే మా ఫ్రెండ్ రేపు తీసుకెళ్తారు, పెద్ద మాట్లాడాడు, ఆధ్యాత్మిక సాధనలన్నీ చేసింది. ఇప్పుడు పాపం తృప్తిగా లేడు. సో విధి మార్చడం సాధ్యమే. ఒక ఫ్రెండ్ ఉన్నాడు ముస్లిం, అది చెప్పింది హ్యాండ్ రైటింగ్ రాస్తే నువ్వు మారుతావు. సాధ్యమే అని అడిగినట్టు నిజమా నమ్ముతున్నావు అనమాట.
నేను నమ్ముతున్నాను, నేను చూశాను, నా కూతురు రాసింది, నా భార్య రాసింది, నేను నమ్ముతున్నాను, మా ఇంట్లో చూశాను. సో రేపే రోజు ఆవిడ దగ్గర వెళ్ళాలి. సో అనుభవం రానంత వరకు ఏమీ నమ్మలేదు. ఇప్పుడు మీరు ఒక రాసారు, బుక్ రాశారు, ఆనందం మన చేతిలో. అందులో అంతా ఎరుక హోష్ అని దాని తర్వాత ఇంకోటి ఏదో వాడాడు. ఓకే, అందులో ఉంది. అంటే ఎరుక లేకుండా ఎవరికి ఉంటుంది, హోష్ లేకుండా ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ప్లగ్ ఉంది, అందులో వేలు పెట్టకూడదు, ఇదంతా చాలా సింపులే కదా. అది ప్రమాదం కాబట్టి అది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జీవించడానికి పొట్టేలు మేక కోసి బతకబడ్డా, ఆ ఎరుక మనకి లేదు. అది షాక్ అనేది తెలుస్తుంది ప్రమాదం. బట్ పొట్టేలు కోసుకొని తింటే ప్రమాదం రాలే, బట్ ప్రమాదం తయారవుతూ ఉంది. కర్మలు ఆనందం ఉండలేదు. మనం జీవించడానికి ఏదో జీవించాల్సిన అవసరం లేదు, అలా ఎరుక అందరికీ లేదు. కానీ అది మస్ట్ ఏం కాదు కదా. ఇప్పుడు చాలా మంది అక్కడ వెజిటేరియన్ ఉండదు. నేను ఇప్పుడు చిన్నప్పుడు తింటుండని వదిలేశాను. అందరికంటే ఈ స్థితి రావడానికి శాకాహారి కావడం కూడా అంటున్నాను నేను. మరి ఇలా కావాలని ఎవరైనా కోరుకుంటే శాకాహారులు కానీ అంటాను. దాన్ని వదిలేసి ఏదైనా మాట్లాడండి అంటారు. ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. నువ్వు ఒక లోతుగా డీప్ గా వెళ్ళి సమాజాన్ని ప్రభావితం చేయాలి, నువ్వు కారణ జన్మలు కావాలంటే మాంసాహారం కొంచెం అడ్డు, మాంసాహారం కొంచెం అడ్డు అవుతుంది. నువ్వు సూక్ష్మంగా ఆలోచించాలి విషయాన్ని, మైక్రో లెవెల్ వెళ్ళాలి. నీ జీవిత సమస్యలకు అర్థం కావాలంటే సూక్ష్మంగా వెళ్ళాలి. ఎందుకు భార్య పైన అనవసరంగా కోపం వస్తుంది, చిరాకు ఎందుకు వస్తుంది? అది కరెక్ట్ ఉంటే కూడా చిరాకు వస్తుంది. మన చిరాకుని ఆమె పైన చూపిస్తున్నాం. ఇంత సూక్ష్మంగా మనం పట్టుకోలేదు. మన పిల్లలు ఉన్నారు, పొరపాటు బ్యాట్లో వదిలేసాడు, పగిలిపోయింది, గ్లాస్ పగిలిపోయింది, వాడి కోపం వచ్చేస్తుంది మనకి. వాడి కెపాసిటీ మించి పట్టుకున్నాడు కోపం, ఏదో జాలండి మనం కూడా చేస్తాం, వాడిని పడి కొట్టేస్తాం. ఎరుకలేదు మనకి. ఎరుక ఉంటే ఆనందంగా ఉంటాడు. ఆనందంతో ఎవరిని పనిష్మెంట్ చేయడు, టార్గెట్ చేయడు, లక్ష్యం చేయడు, కక్ష పెట్టుకోడు. వాడికి భయం ఉండదు, ఇతరులను కూడా భయపెట్టడు, వాడిని స్వేచ్ఛగా ఉండనిస్తాడు. 100% ఎరుక వస్తే ఒక మనిషి దేవుడు అంటుంది భారత శాస్త్ర భారతీయ ఆధ్యాత్మికత. ప్రవక్తలందరూ పూర్తి ఎరుగుతూ ఉన్నవాళ్ళే. ఎరుగుతూ ఉండేవాడు ఒక పీక్ అయితే పెళ్లి కూడా చేసుకోడు, ఆ స్థితి కూడా దాటేస్తారు. చాలా మంది మన ప్రవక్తలకి మన కస్టమర్ వస్తాను ఈ పెళ్లి చేసుకోలేదు. అలా చాలా మంది ఉన్నారు, పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. రమణ మహర్షి పెళ్లి చేసుకోలేదు. చాలా మంది వాళ్ళకి గత జన్మ సంస్కారాల్లో ఆ పెళ్లి బంధం దాటేశారు వాళ్ళు. ఇక వాళ్ళకి అక్కర్లేదు. బాగా బాకీలు ఉన్నాయి, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, కన్సర్న్ అనుభవం పొందాలి. నాకు హిమాలయాలు అదే చెప్పారు, నేను పెళ్లి చేసుకోవాలంటే లేదు, నీకు ఈ జన్మలో సంసార బంధం ఉంది, చేసుకోవాల్సి ఉంది అన్నారు. నేను అప్పుడు వాదించాను, నాకు ఇష్టం లేకపోతే ఎట్లా చేస్తారని. ఇష్టపడతావు, అప్పుడు పరిస్థితులు అలా వస్తాయి, నేను ఇష్టపడతావు, పెళ్లి అయిన తర్వాత ఇంకా ఎదుగుతావు నువ్వు అన్నారు. అదే జరిగింది. వాళ్ళు దర్శించారు, చెప్పారు. నాకు అనుభవం లేదు కాబట్టి వాదించా. అప్పుడు ఎరుకలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత రాంగ్ ఎట్లా చెప్తారన్నంత ఎరుకలేదు నాకు. అనుభవం వచ్చిన తర్వాత ఎరుకు వచ్చి నవ్వుకుంటాం. సో వాళ్ళు థ్యాంక్స్ చెప్తాం. సో అలా అనమాట. అనుభవం రానంత వరకు చిన్న విషయాలు రావు మనకి. వాళ్ళు ఏదైనా సహాయం చేయమంటారు, మన వల్ల కాదు అని చెప్పలేము, ట్రై చేస్తామంటాం, ఇస్తామంటాం, మాట తప్పించాలి. ఎరుకలేదు. ఎరుక లేనప్పుడే దుఃఖము, కోపము ఉంటాయి, ఘర్షణలు వస్తాయి. ఎరుక ఉంటే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. ఆ ఎరుక పెంచే పని నేను చేస్తున్నాను. ప్రపంచంలో 2 గొప్ప విషయాలు. ఇది మొట్టమొదటిది దైవం, అల్లా, నెంబర్ 1. నెంబర్ 2, అల్లాకి దగ్గరగా వెళ్తున్న మనిషి, వాడు వలి అవుతాడు ఒక రోజు. ఇస్లాం ప్రకారం వలి, హిందూయిజం ప్రకారం దైవం, క్రిస్టియానిటీ ప్రకారం పవిత్ర తండ్రి, కుమారుడు స్థితి, జీసస్ స్థితి, కుమారు స్థితి. అన్ని ఒకే స్థితిలో టైటిల్స్ మారుతాయి. క్రిస్టియానిటీలో, ఇస్లాంలో మనిషి దేవుడు అంటే ఒప్పుకోరు, వాళ్ళకి తెలియదు. సో సూఫిజంలో తప్ప ఎక్కడ ఒప్పుకోరు. ఇండియాలో ఒప్పుకుంటారు, దేవుడు కాకపోయినా దేవుడు అని నమ్ముతాం మనం, పూజారుని, స్వామిని చూసి. సో ఇక్కడ ఈ స్థితి అది వచ్చిందంటే 100% ఎరుక వస్తే మనిషి దేవుడు. మన నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి చిట్ట చివరి ఇంకా ఆ తర్వాత ఎవరు ఇంకా వలి కాదా, వెంకయ్య స్వామి దేవుడు. వెంకయ్య స్వామి దేవుడు, వరమూడి వెంకయ్య స్వామి, ఆయన అందరూ అవధూత అంటారు. సో కాంతమ్మ అని ఉండేది దేవపూడి దగ్గర. దీని తర్వాత ఎవరు ఇంకా ఆ స్థితికి రాలేదు. వస్తే గుడి కట్టేస్తారు. ఒక ఆయన ఉండేవాడు అక్కడ, పల్లం స్వామి అని. ఆయన అంతా ఇలా ఎలివేట్ కాలేదని నేను వెళ్ళి ఆయన కలిశాను. మనిషి దేవుడు అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. వలి అంటాం మనం ఇస్లాం ప్రకారం. వలి అంటే ఫ్రెండ్ ఆఫ్ అల్లా. వలి అంటే స్పెషల్ ఏం లేదు, ఫ్రెండ్ ఆఫ్ అల్లా, దైవానికి స్నేహితుడు. స్నేహితుడు ఏదైనా అడిగితే కాదనలేం. అలాగే మనం ఏదైనా కోరితే అయిపోతుంది. ఏదైనా కోరాం ఇది కావాలి అని, ఫెయిల్ కాదు ప్రార్థన, అయిపోతుంది. కున్ ఫయకున్, తదహాస్తు అయిపోతుంది. ఈ ప్రాక్టీస్ రాయడం వల్ల ఆ స్థితి వస్తుంది. యాసిన్ సూరాలో ఉండేటువంటి స్థితి మనం ఇక్కడ తీసుకురావచ్చు. యాసిన్ ని హార్ట్ ఆఫ్ ఖురాన్ అంటాం. హార్ట్ ఆఫ్ ఖురాన్ అంటే ఖురాన్కి గుండెకాయ లాంటిది. అంత మనిషికి ఎలా గుండెకాయో అలా హార్ట్ ఆఫ్ ఖురాన్ ఏం రాయబడి ఉందంటే చిట్ట చివరి 3-4 ఆయతలో
కున్ ఫయకున్ అనే పదం ఉంది. అల్లా ఏదైనా పని చేయాలంటే ఆయన స్వయంగా చేయడు, సంకల్పిస్తాడు, అది ఇట్టే ఉనికిలోకి వస్తుంది అనేది వాక్యం తెలుగులో. ఈ స్థితి మా దగ్గర ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 2-3 నెలలకి వచ్చి చెప్తారు, ఏదైనా అనుకుంటే అయిపోతున్నాయి సార్. ఆ స్థితి మనలో ఉంది, దైవం మనలో బీజం రూపంలో పెట్టున్నాడు. మన దైవ కుమారులం, ఆయన తండ్రి అయితే మన కుమారులం. ఇది ఎవరైనా లేదు నాకు అవ్వలేదు అని మీ ఎక్స్పీరియన్స్? అందరికీ రావాలని ఏం లేదు. ఒక క్లాస్ లో అందరికి 90% రావు మార్కులు. 9 వస్తాయి, 10 వస్తాయి, 20 వస్తాయి, 99 కూడా వస్తాయి. ఇప్పుడు అందరూ ఒకే స్థాయిలో ఉండాలని లేదు. వీఆర్ నాట్ రోబోస్. ఇక్కడ సీనియారిటీలు ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, జెనెటిక్ గా పేరెంట్స్ లో చదువు లేదు కదా, వాళ్ళకి రాకపోవచ్చు. మంచి స్కాలర్స్ ఉండొచ్చు, కొంతమంది ఏకసంతగ్రహాలు ఉండొచ్చు, ఒకరికి ముద్దు ఉండొచ్చు, వాడు రిసీవింగ్ లేకపోవచ్చు వాడికి. కాబట్టి అన్ని రకాల వేరియేషన్. మీరు రిటర్న్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అందరూ ఒకే లెవెల్లో చేస్తారు. ఒకసారి ఒక పాఠం చెప్పాడు, నోట్స్ ఇచ్చాడు, ఈ పాఠానికి సంబంధించిన క్వశ్చన్లు వచ్చాయి, 4 పాస్ అయ్యారు, 4 ఫెయిల్ అయ్యారు. సార్ ఏం చేశాడు, సార్ ఒకేసారి చెప్పాడు కదా, మరి తప్పేవాడు. వీళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. సాధన రాస్తాం, సాధన నుంచి పొందాల్సిన శక్తి అంత నీ దగ్గర లేనప్పుడు సాధన ఏం చేయదు. ఇప్పుడు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళని మేము దాన్ని గమనించి, ఇప్పుడు డల్లర్స్ ఏం చేస్తారు హై స్కూల్లో ఈవినింగ్ క్లాసులు పెడతారు. అలాగే మేము బూస్టప్ చేసి క్రీమ్ ని సపరేట్ చేసి, సో వీళ్ళకి ఏ స్థాయి వాళ్ళకి ఆ సిలబస్ చెప్తాం, ఆ డౌట్స్ క్లారిఫై చేస్తాం. మోక్షం కావాలనేది ఎవరు రాలేదు నా దగ్గర ఇంతవరకు. ఒకరిద్దరు వచ్చారు కానీ 3-4 నెలలు సాధిన తర్వాత సార్ ఇల్లు కట్టుకోవాలి సార్, ఇంకోలేదు ఉద్యోగం. కాబట్టి ఎవరికి సాయిబాబా అనేవారు, నాకంతా భక్తులే కానీ శిష్యులు లేరు అని. శిష్యులు లేరు సాయిబాబా, ఎంత భక్తులే. ఆయన ఎంత వాడుకునేవాడు, గుంజుకునేవాడు ఆయన దగ్గర. అది కావాలి, ఇది కావాలా, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, అప్పులు లేవు, కోర్టు కేసులు తప్ప బాబా నీ ఎంత కావాలని ఒక్కడా అవసరం లేదు సమాజానికి. సో అలా రఫీ మైండ్ రిఫార్మర్ ఇంకొన్ని తయారు చేయని అంటుంటారు, కానీ ఎవరైనా 2 తయారు చేస్తారంటే అది తప్ప ఏదైనా మాట్లాడండి సార్ అంటారు. సో కాబట్టి అది ఈజీ కాదు. జీవిత లక్ష్యం ఏంది? పూజతో ఓకే, ఇప్పుడు మీరేం చెప్తాం, రిటర్న్ ప్రాక్టీస్ తర్వాత మారుస్తా అంటున్నారు. నమాజులు కానీ, ఈ గుళ్ళు కానీ, లేకపోతే పూజలు కానీ, లేకపోతే ఏదైనా సరే దాని ద్వారా తర్వాత మారు. తర్వాత ఆల్రెడీ ఫిక్స్ కదా. అవును, ఇప్పుడు ప్రస్తుతము నీ తలరాత నా తలరాత అని మనమే తయారు చేసుకున్నాం. ఇది మనకి తృప్తి లేదు, ఇంకా బెటర్ది కావాలంటే సాధన చేయాలి. సాధన చేయాలి, వెనక్కి వెళ్ళిపోకుండా సాధన చేయాలి. చేసే సాధనలన్నీ అవుట్డేటెడ్ అయిపోతున్నాయి, సాంప్రదాయం తంతు, దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు నేను చెప్పే సాధన కూడా ఒక 50 ఏళ్ళ తర్వాత రిచువల్ అయిపోవచ్చు, అప్పుడు ఇంకోటి కొత్తది రావచ్చు. సత్యము వెలికి వచ్చే కొద్దీ కాన్సెప్ట్ మారుతూ ఉంటుంది. మనిషి మైండ్ ఎంత టిపికల్ అవుతుందో దాని దగ్గర సాధనలు వస్తూ ఉంటాయి. సంకల్పం చేస్తే కూడా పని కావచ్చు, అందరికీ కాదు. సో ఒక సాధన కావాలి. యోగా చేస్తున్నాం, బలహీనం ఉండడు, బలం కావాలంటే ఒక సాధన చేయాలి. సో ఇది వచ్చి అది ఫిజికల్ జిమ్ అయితే, మా ప్రాక్టీస్ మైండ్ జిమ్. సో మనసుని సిద్ధం చేయాలి. మీరు మనసుని శరీరాన్ని సరిగ్గా వాడకపోతే మైండ్ అండ్ మజల్ ఈ రెండింటి సరిగా వాడకపోతే దే మే గెట్ రస్ట్ అంటారు, అంటే తుప్పు పడతాయి. ఈ ప్రాక్టీస్ ఏమవుతుందంటే మనిషి వాడడు. సగటు మనిషికి ఎంతసేపు వాడు భార్య పిల్లలు మనుగడ సాగించాలి, పిల్లల చదువులు, ఆరోగ్యాలు, కొంత గుర్తింపు, ఒక సొంత ఇల్లు లేకపోతే ఇల్లు, ఇక్కడ జీవితం సరి. సత్యం వైపు వెళ్ళాల్సిన అవసరం రాదు. మధ్య మధ్యలో ఏదైనా జరగానే ఇప్పుడు ఏదైనా చర్చి వాళ్ళ సాంప్రదాయం పోయాం, అట్లా తిరిగాం, రొట్టెల పండుగ పోయాం, వచ్చాం, తిరుపతి పోయాం, మొక్కుబడి ఏదైనా వాళ్ళ వల్ల కానీ దేవుని కోరుకోవడం తప్ప నేనే దేవుణ్ణి, నా లోపలే దేవుడు ఉన్నాడు అనే అంత లోతుగా అందరికీ లేదు అవగాహన. ఇప్పుడిప్పుడు అన్ని సంస్థలు చెప్తూ ఉన్నాయి, థియరిటికల్ గా చెప్తున్నాయి, కానీ మై డియర్ గాడ్ అని ఒక వ్యక్తి చెప్పాలంటే వాడు గాడ్ అయి ఉండాలి. మై డియర్ ఫ్రెండ్ అంటున్నాం అంటే నేను ఫ్రెండ్ నీ కాబట్టి మై డియర్ ఫ్రెండ్. మై డియర్ మాస్టర్, నేను మాస్టర్ని, నువ్వు మాస్టర్. ముస్లిం అంటే మాస్టర్ అని అర్థం, ముస్లిం అంటే టెక్నికల్ పదం అది. సో ముసలిల్ ఈమాన్ అంటే పట్టు సడలని అనుమానం రాని సంకల్పం ఈమాన్. గుమాన్ లేని ఈమాన్ ఉన్న వ్యక్తిని ముస్లిం అంటారు, ముసలిల్ ఈమాన్. ధ్యానం ద్వారా కూడా మనం ధ్యానం, నమాజు, జికిరు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ రిటర్న్ ప్రాక్టీస్ వర్సెస్ ధ్యానం అంటే, ధ్యానము కళ్ళు మూసుకొని ఏకాగ్రత పెట్టాలి. ఇక్కడ కళ్ళు మూసుకొని మీరు టీవీ సీరియల్ చూస్తున్నారా, IPL మ్యాచ్ చూస్తున్నారా, మీకు మాత్రమే తెలుసు, మాకు తెలియదు. మేము నమ్మాల్సిందే. మీరేం చెప్పినా ఆలోచన లేకుండా గంట ఉన్నారంటే కూడా మేము నమ్మాలి. నిజంగా ఆలోచన లేకుండా గంట మీరుంటే మీరు వరి అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. పాపం మీది తప్పు కాదు, ఎవరిది తప్పు కాదు, అనుకుంటున్నారు కానీ ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి. ఈ ప్రాక్టీస్ రాసేటప్పుడు ఒక పేపర్ పెన్ మీద రాస్తాం, వాళ్ళు ఎక్కడ మైండ్ బయట వెళ్ళిందో తప్పు కనబడుతుంది, ఎర్రర్. సో బయట వ్యక్తి చూస్తాడు, హార్డ్ కాపీ ఇస్ దేర్, ఒక ఎవిడెన్స్ ఉంది ఇక్కడ, సో టెస్ట్ మనీ ఉంది. కాబట్టి మీకు మీరు ఏం చేస్తున్నారో ఇక్కడ బయటపడుతుంది. నేను ఒకటే అంటాను, కొంతమంది అసలు అరగంట ఆలోచన లేకుండా ఉంటానని. అయితే ఆ స్థితిలో దీన్ని రాయండి. నిజంగా మీరు ఆ స్థితి ఉందని అనుభూతి పొందితే ఆ స్థితిలో నుంచి రాయండి, తప్పులు లేకుండా. నేను రాస్తుందే రాయండి, రాయలేకపోతారు. అది చూస్తే జాలేస్తుంది. 10వ తరగతిలో
10 మార్కులు 20 మార్కులు కెపాసిటీ ఉంటే వాడు 90 అనుకుంటుంటాడు పాపం. అది ఇక్కడ బయటపడిపోతుంది. ఇక్కడ డ్రామాలు ఏమి పప్పులు ఉడకపోయి సాధనలో మన వయసు, చదువు, జ్ఞానము, లోకం సంబంధించిన జ్ఞానము, మన డబ్బు, మన రాజకీయ పవరు, మనకుండే ప్రెస్టేజ్, పరపతి, ఇవన్నీ అక్కడ పనిచేయి. నీకుండే ఎరుక ఒక్కటే సహాయం చేస్తుంది సాధనలో. ఆ ఎరుక దాని ఉంటే ఏమందో నువ్వు మామూలు సగటు మనిషి భిక్షాపురుడు అయినా సరే ఆ ఎరుకతో రాయగలవు. నువ్వు మల్టీ మిలియన్ అయినా ఎరుక లేదనుకో ఆ స్థితి అక్కడ మాకు బాగా తెలుస్తుంది. ఎంత తక్కువ ఎరుకుంటే అన్ని బాధలు ఉంటాయి, ఎంత ఎక్కువ ఎరుకుంటే అంత ఆనందంగా ఉంటాం. జీవిత లక్ష్యం 100% ఎరుక. చాలా సార్లు స్వర్గస్థితి అంటా ఉంటారు. మనిషి స్వర్గస్థితి అని. స్వర్గస్థితి అంటే 100% ఎలా చేరుకోగలుగుతారు మనిషి? 100% ఏ స్వర్గం నుంచి అయితే మనం కిందకి వచ్చామో ఆ స్వర్గ స్థితికి చేరడమే జీవిత లక్ష్యం. ప్రతి మనిషి లక్ష్యం ఏ మతం చెప్పినా ఏ స్థితి నుంచి దిగజారావో అంటే దిగజారాం. రాజు కొడుకు గొర్రెలు కాబడిపోయాడు, మళ్ళీ రాజ్యం పోగొన్నారు. ఏ రాజ్యం? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఎక్కడుంది? మన లోపలే ఉంది. దాని లోపల మనం పోవాలా, పోతే మనకు దొరుకుతుంది. 100% ఎరుగుతుంటే స్వర్గ స్థితిలో ఉంటారంటాను నేను. విన్నాను మొగల్ రఫీని, నాకు భార్య 3 పిల్లలు ఉన్నారు, నేను గృహస్థుని, సన్యాసిని గాను, స్వామిని గాను, బాబాని గాను, అందరిలాగే ఉంటాను నేను. సో ఏదో నాకు తెలిసిన నా పనులు నేను చేసుకుంటాను, వచ్చిన వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటాను. నేను స్పెషల్ గా పైనుంచి దిగినట్టు నేను చెప్పను, అందరిలాగే ఉన్నాను నేను కూడా, ఇలాగే ఉన్నాను నేను కూడా. కాబట్టి ఎక్కువ సాధనలు చేస్తే వస్తుంది అది. సో ఇక్కడ నేనేం చెప్తానంటే మీరు 100% ఎరుగుతూ ఉన్నప్పుడు మోక్ష స్థితిలో ఉంటారు. నాకు ఒక పర్సనల్ డిక్షనరీ ఉంది. నా డిక్షనరీలో భయం లేదు, పాపం లేదు, చెడు లేదు, నష్టం లేదు, ఈ పదాలు లేవు. మామూలు మనిషికి లేవంటే అర్థం కాదు. నష్టం ఉంది అంటే ఏం తెచ్చాం నష్టపోవడానికి? ఏం లేదంటున్నారు. భయము ఏం కోల్పోతామని భయం. చిట్ట ప్రాణం. ఎన్నోసార్లు పుట్టాము చచ్చాము అంటున్నా. ఇది ఎవిడెన్స్ ఏంటి అంటారు కదా. అది చిన్నప్పుడు సరదా చెప్తారు, ఇక్కడ గిల్లి నొప్పి ఉందంటే నొప్పి చూపించనేవాడు. దేవుడు కనబడాడు, అనుభూతి చెందాలి. సో ఈ జన్మలు కూడా అంతే. ఇప్పుడు ఎంత పెద్ద మేధావినైనా తీసుకోండి, ఏమి మతస్థుడైనా, నువ్వు కళ్ళు మూసుకుని 5 నిమిషాలు ఆలోచన లేకుండా ఉండమంటే అతని వల్ల కాదు. అప్పుడు ఇతనికి తెలియకుండా ఏం జరుగుతుంది? ఏదో ఉంది ఒక శక్తి, ఇతని కంట్రోల్లో లేదని. సో అలాగే జన్మల గురించి తెలుసుకునేంత అనుభవం మీద వస్తుంది. అది ఉందా లేదా పక్కన పెట్టండి. ప్రస్తుతం మనకి నచ్చినట్టు మనం జీవిస్తే ఆనందం ఉంటాం. నచ్చినట్టు జీవించడానికి మన శక్తి చాలట్లేదు. కారు కొనాలనుకుంటున్నాం, కారు డబ్బులు లేవు. షాపింగ్ చేయాలనుకుంటున్నాం, డబ్బులు లేవు. ఏదేదో కావాలనుకుంటున్నాం, డబ్బులు లేవు. డబ్బులు సంపాదించి ఏదో చేస్తున్నాం, రావట్లే. సో నచ్చినట్టు బతకాలంటే బతికినప్పుడే ఆనందం వస్తుంది. ఆ ఎనర్జీ లేదు మన దగ్గర, ఆ ఎనర్జీ తెచ్చుకోవాలి. ఈ ప్రాక్టీస్ రాస్తే ఆ శక్తి ధైర్యం వస్తుంది. సో భయం దాటాలి. జో డరగా సంజో మరగా ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు షోలే సినిమాలో వచ్చేసిన గబ్బర్ సింగ్ డైలాగ్ జీవితాంతం దాన్ని గుర్తు పెట్టుకునే ఉన్నాను నేను. సగటు మనిషి రోజు చేస్తాడు, విజేత ఒకేసారి చేస్తాడు. మరి హేతు సంగతి ఇప్పుడు దేవుడిని నమ్మరు, అలాంటి అసలు దేవుడు ఎవరు అని వాడు అనుకుంటున్నాడు. నేను వెళ్ళి ఒకసారి హేతు ఆధార పుస్తకం లాంచ్ అవుతుంది. దేవుడు ఉన్నాడా, దేవుడు అంటే ఏంటి అని ప్రత్యేక నేను కొన్నాను కూడా ఆ బుక్ ని. ఆ రచయిత ఆ బుక్ లాంచ్ అయిన తర్వాత పెద్ద చదువుకున్నాడు బాగా ఇస్తారు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్నారు. సో చిన్న స్లిప్ ఇచ్చారు, మన పేరు రాసి మన కాంటాక్ట్ నెంబర్ వేసి ప్రశ్న రాయాలి. సో నేను కూడా ఇచ్చాను, అందరు ఇచ్చారు. దేవుడు అంటే ఏంటి, అది శబరిమలకి వెళ్తూ ఉన్న భక్తులు యాక్సిడెంట్ చచ్చిపోయారు. నిజంగా దేవుడు కాడికి సస్యాటండి సాబాలో టెన్నెల్లో వెళ్తూ ఉంటారు. కొన్ని వేల మంది చచ్చిపోయారు ఒకప్పుడు ఆడగా. దేవుడి సన్నిధిలో చచ్చిపోతే దేవుడు ఏం చేస్తున్నట్టు అనేది అనేది చూసారు. ఇద్దరు దేవుడు అంటే ఇద్దరు బాబు అంటుంటాడు. తిరుమల పోతే చచ్చిపోయాడు, దేవుడు ఎందుకు ఇంకా ఈ మాటలు రక్షణలో ఉన్నాడు. ఆయనకి అంత ఎరుక లేదు, అది నేను గమనించా. నేను మైండ్ రిఫార్మర్ కదా, ఆయనకి అంత ఎరుక లేదు. అకాడమిక్ క్వాలిఫికేషన్ నా క్వశ్చన్ రాసిచ్చా. రచయిత గారి దృష్టిలో దేవుడు అంటే ఎవరు అని అనుకుంటున్నారు? ఇది నా క్వశ్చన్. క్వశ్చన్ చదివాడు పక్కన, కానీ సార్ ఎవరు రాశారంటే నేను వింటున్నా. దేవుడు ఇప్పుడు అనుకున్నాం కదా, నీ శబరిమల అనుకుంటే దేవుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి. దేవుడు అంటే ఏంటి అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఆయన చేతులు ఎత్తేసాడు. మన దగ్గర లేదు కానీ బుక్స్ రాసేస్తున్నాడు. ఎరుక లేనప్పుడు జరిగే చిక్కి. దేవుడు అంటే ఏంటి తెలిస్తే ఉండాలా లేని తర్వాత ఇది ఈ వస్తువు ఉంది లేదు. దేవుడు అంటే ఏమనుకుంటున్నాను నీ డెఫినేషన్ చెప్పు. హేతువాదికి నేను చెప్పే ప్రశ్న, సరే దేవుడు లేడు ఉండడు వదిలేయండి. నువ్వైతే బతికుండావా? హేతువాదిగా మంచిగా జీవించుండావా? నువ్వు ఆనందం ఉండావా? నీలో లోపాలు ఉన్నాయా? నీలో అసూయ ఉందా, భయం ఉందా, విష్ణార్థనం ఉందా, పక్కన ఆనందం ఉండి తక్కువ లేకపోతున్నావా? నీ శక్తికి మించిన ఆరోగ్య పెద్ద సమస్య ఎదుర్కోలేకపోతున్నావా? ఈ లోపాలు ఉన్నాయి కదా, ఆనందంగా లేవు కదా. ఆనందం తెచ్చుకో, ఆనందంగా దైవం.
ఆనందమే దైవం. నాన్ స్టాప్ ఆనందం, నాన్ స్టాప్ అనుభూతి. అది ఫీల్, అనుభూతి ఫీల్ అంటాం. ఫీల్ మై లవ్ అంటాం. ఫీల్ అంటే అనుభూతి, గాఢ అనుభూతి. అనుభూతి దైవం. అది మెటీరియల్ కనపడదు, ప్రూఫ్ చేయలేం. నేను ఫీల్ అయితే నీకు చూపిలేం. నా చర్యల ద్వారా నువ్వు గమనించచ్చు నేను ఫీల్ అయితే ఎలా ఉంటాను. వ్యక్తుల మధ్యలో సినిమాలో జరిగే ప్రేమ రెండు వ్యక్తుల మధ్యలో దైవం ప్రేమ వ్యక్తిని దాటి అతీతంగా ఉంటుంది. అది ఇన్ఫినిట్ లో దైవం అంటే ప్రేమే, ప్రేమ అంటే దైవం. అమ్మాయిని అబ్బాయి ఎంత పడ్డం దైవానికి సంబంధమే లేదు, ఆ ప్రేమ వేరు. ఓకే, మీరు హిమాలయ వెళ్ళారు, దాని తర్వాత ఇంకో స్టేజ్ నాకు తెలుసు. మీ స్టేజ్ మీరు ఏం చేశారు ఇంతకుముందు నాకు ఒక 7 సంవత్సరాలు పడుతున్నారు. అంతిమంగా మీ జీవిత లక్ష్యం ఏంటి? సో గూడూరులో ఒక చిన్న ప్రాజెక్ట్ మొదలు పెడుతున్నాను, ఆనంద గూడూరు అనేది ఒక 1 year ప్రాజెక్టు. గూడూరులో ఉండే పట్టణ ప్రజలందరికీ అవకాశం ఇస్తున్నాం. మైండ్ రిఫార్మ్స్ ద్వారా అందరూ ఆనందంగా జీవించాలని. గురజాడ గారు ఏమన్నారంటే, మహాతరు గురజాడ గారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. గూడూరులో ఉన్న ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఆనంద గూడూరే, ఆనంద గూడూరు అయిపోతుంది. గూడూరు అంటే మనుషులే, మనుషులు అప్పుడు. అలాగే నేను పుట్టి పెరిగిన ఊరికి రుణం తీర్చుకోవాలనే ఒక చిన్న కోరిక ఉంది ఎప్పటి నుంచో. అది జూన్లో మొదలు పెడుతున్నాను. ఆనంద గూడూరు ప్రాజెక్ట్ మొదలవుతుంది. ఆల్ ఆర్ వెల్కమ్. అన్ని సంస్థల దగ్గర పోయి డెమో చెప్తాను, తెలుస్తాను వాళ్ళని. మిషనరీ వర్క్ అంటాం దీన్ని, మిషనరీ. మరలండి దైవం వైపు మరలండి, ఎందుకంటే మీరే దేవాలు, మీ స్థితి అది. సో మరలండి, దిస్ ఇస్ కాల్డ్ మిషనరీ వర్క్. ముస్లింస్ లో తబ్లీగ్ అంటాము. సో మామూలుగా హిందువులే ధర్మ ప్రచారం అంటాం. ధర్మం రక్షిత. నువ్వు ధర్మాన్ని ఆదరించి ధర్మం నేను రక్షిస్తుంది. ఆ ధర్మం ఏంటి? మన సహజ స్థితికి చేరడమే ధర్మం, స్వర్గస్థితికి చేరడమే ధర్మం. ఆ ధర్మం నేను చేస్తున్నాను, అందరికీ అదే చెప్తాను. ధర్మం రక్షిత అనేది హిందువుది పాయింట్, అదే కదా. సో ముస్లింలకు వచ్చేటప్పటికి తబ్లీగ్ అంటాం. తబ్లీగ్ అంటే ప్రచారం. క్రిస్టియానిటీలో మిషనరీ అంటాం. మిషనరీ అనేది క్రిస్టియన్ సంబంధం లేదు, ప్రత్యేకం మిషనరీ వర్క్. రాజకీయంలో ప్రచారం చేస్తామా, అలా ప్రచారం చేయడం. ఇది గూడూరు వర్క్. ఇది గూడూరులో పుట్టి పెరిగాను కాబట్టి చిన్నది. ఇక నేను భూమి మీద ఈ విశ్వంలో నేను మనిషిగా పుట్టాను. సో ఒక దేహం ధరించాను. నా ఆలోచనలు సమాజానికి నేనేం చేయగలను అది. మనం అంటూ విశ్వంలో మన ముద్ర పడాలి, అలా జీవించాలి. మనం పుట్టాము గిట్టాము అన్నట్టు కాదు. మనిషి పుట్టింది తిని సుఖపడి చావడానికి రాలేదు. సాహసాలు చేయాలి, అద్భుతాలు చేయాలి, చరిత్రలో నిలబడాలి, గొప్ప గొప్ప పనులు చేయాలి. చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నమ్మ ఇంట్లో వాళ్ళందరూ వేసి చెప్పేవాడు, నాకు నువ్వు మామూలు వాడి కాదు, నీ ఇంటి పేరు మొఘల్, నువ్వు మొఘల్ ఎంపైర్కి సంబంధించిన వాడి, ప్రజల మంచి చెడు చూసే బాధ్యత నీ రక్తంలో ఉంది. ఆ మోటివేషన్ నాకు పనికొచ్చింది. మా ఇంటి పేరు మొఘల్ రిజర్వేషన్ అయితే రాలేదు, కానీ జజ్బాత్ అంటాం. జజ్బాత్ అంటే కేపబిలిటీ. సో ఇది తరపు అంటాం, ఆ తపన. సో ఉండేది నాకు. చిన్నప్పటి నుంచి నేను ఆ మానసంతో ఎదుగుతూ ఉండేవాడిని. ఇప్పుడు జీవిత లక్ష్యం అంటే యూనివర్సిటీ ఒకటి పెట్టాలన్నది నా ఉద్దేశం. ఒక వ్యక్తి అనుకుంటే ఏదైనా సాధ్యం చేయొచ్చు. బైబిల్లో వాక్యం ఉంది, విశ్వసించుట నీ వల్లనైతే విశ్వసించువానికి సమస్తమును సాధ్యమే. ఈ వాక్యం మామూలు విషయం కాదు, ఇఫ్ క్లాస్ అనమాట. విశ్వసించుట నీ వల్లనైతే, నీ కాకపోతే అది కాదు. విశ్వసించుట నీ వల్లనైతే సమస్తమును సాధ్యమే అంటుంది బైబిల్, దైవ వాక్యం. అది యూనివర్సల్ ట్రూత్, అది ఎవరికైనా పాసిబుల్. సో నేను ఏం చెప్తున్నాను, నేను ఒక వ్యక్తిగా సంకల్పం తీసుకున్నాను. అది అవేర్నెస్ యూనివర్సిటీ ఇంతవరకు ప్రపంచంలో లేదు. పట్టాలు, డిగ్రీలు, పీజీలు ఇచ్చేవాళ్ళు, స్కిల్, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఆ ఇంజనీరింగ్, సోషియాలజీ ఉన్నాయి, కానీ అవేర్నెస్ ని పెంచేటువంటిది, మనిషిని వలి స్థితికి, దైవత్వ స్థితికి తీసుకునేటువంటి సిలబస్ ఉండే యూనివర్సిటీ లేదు. ఎందుకంటే సిలబస్ పెట్టేవాడికి ఆ స్థితి ఉన్నారు, ఆ స్థితి లేకుండా వాడు సిలబస్ తయారు చేయలేదు, గైడ్ చేయలేదు. సో నేను దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే సత్యాన్వేషణ ఎవరైతే ఉన్నారో, సత్యం తెలుసుకోవాలి, అనుమతి పొందాలని, దేవత్వ స్థితిలో ఉండాలని కోరుకుంటారో అందరికీ స్వాగతం. సో దీన్ని తొందరగా దాన్ని ఆ ప్రయత్నాల భాగంగా చిన్న 15 ఎకరాలకి క్యాంపస్ రెడీ చేస్తున్నాం. జన్నత్ అని పేరు పెట్టాను దానికి. జన్నత్ అంటే స్వర్గం. ఆ స్వర్గం లాంటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. నువ్వు కూడా చూసావు. అటువంటిది 50 ఎకరాల్లో ఉంటుంది. అవేర్నెస్ యూనివర్సిటీ. అవేర్నెస్ అంటే అదే హోస్ట్, మన సహజ స్థితి, చైతన్యం అంటాం దాన్ని. ఆ స్థితిని ఆత్మస్థితి అంటాం, దైవత్వ స్థితి అంటాం, ఎరుక అంటాం, మూడవ కన్ను తెలుసుకోవడం అంటాం. మూడవ కన్ను తెలుసుకుంటే సర్వం దివ్య చక్షువు. 2 కళ్ళు కాదు, చర్మ చక్షువు. చర్మంతో దివ్య చక్షు ఉంటుంది, పిచ్చుకరి గ్లాండ్, అది యాక్టివేట్ కావాలి. అయితే మూడవ కన్ను తెలుసుకుంటే డాడీ మాస్టర్ అంటాం. సో కొన్ని లక్షలాది మంది చేయాలన్నది నా పరిధిలో, నా జీవిత కాలంలో ఎంతమంది నేను వీలైతే అంతమంది ఆ స్థితి కోరుకున్న వాళ్ళందరికీ గైడ్ చేసి ఆ స్థితి పెట్టి భూమిని ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే 2 పాయింట్లు అవుతాయి. ఆ 2 పాయింట్లు పట్టుకునే వస్తుందండి. నేను భూమి మీద ఉన్న స్వర్గాన్ని వెలికి తీయాలి, మనిషిలో ఉన్న దైవాన్ని వెలికి తీయాలి.
ఈ రెండే నా లక్ష్యం. ఆ రెండు యూనివర్సిటీలు అవుతాయి సాధ్యం. ఆ రెండు కావాలనుకున్న వాళ్ళు ఎవరుకున్నా వెళ్తాం. ఈ నా జీవిత లక్ష్యం ఇద్దరు ఎక్కడ చెప్పలేదు మాదిరి లెక్క. సో నువ్వు రెండో వచ్చింది. సో ఈ నెల ప్రపంచానికి పెట్టింది. ఈ సెంటర్ పని కనుక ఎవరైనా సహకరించేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, డౌట్స్ అడిగేవాళ్ళు ఏదైనా నీ ద్వారా ఒక వెబ్సైట్ లాంచ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో నువ్వే దాన్ని ఆపరేట్ చేయాలి. నీ ద్వారా ఆ బాధ్యత నువ్వే తీసుకుని టెక్నికల్ వర్క్ చేయాలి. నువ్వు ప్రపంచానికి ఒక మీడియా కావాలి. నీ పెద్ద ప్రాజెక్ట్కి నువ్వు నీ పాత్ర నువ్వు పోషిస్తావు. మనం మనదే సాగిస్తుంటాం, భారతీయులతో ఉంటాం, సర్వే అవుతాం, డబ్బులు వస్తుంటాయి. అందరూ చేసే పనులు కాకుండా మళ్ళీ పని పెట్టే పనులు వేస్తే కూడా డబ్బులు జీవిస్తుంటా. విశ్వ ప్రణాళిక కూడా మీ పాత్ర మీరు ఉంది. ఊరికే జరగలేదు ఇంటలేదు. మీ పాత్ర మీరు ఉంది. మీరు తక్కువ కాదు. కృష్ణుడు అంత గొప్ప, అర్జునుడు అంతే గొప్ప. డబ్బులు ఎక్కువ తక్కువ లేదు. కాబట్టి అర్జునుడికి తెలియదు ఆయన దేవుడు అని, కృష్ణుడు తెలుసు. అర్జునుడికి తెలియదనే సంగతి కూడా కృష్ణుడికి తెలుసు. తర్వాత మీరు 44 ఒక రేపు పోతారు. సో ఇది సంగతి. కాబట్టి ఎవరు తక్కువ లేదు, ఎక్కువ లేదు. కాబట్టి నెలకు మనకి ఎక్కువ లేదు. మంచిగా ఆత్మకి మంచిగా కట్టి చేస్తాను నేను. ఇంకా నేను సిద్ధాస్తుంది మీరు చేసి మంచిని ప్రేమించడం, మంచిని ప్రేమించేస్తారు దేవాన్ని కృతజ్ఞతలు. సో అలాంటి నాకు షుగర్ చెప్తున్నాను సందర్భంగా ఈ చూపించినందుకు. ఈ అన్ని చేసినా తక్కువే. కాబట్టి ఆయన మార్గం వైపు అందరినీ మరణించే ప్రయత్నం చేస్తున్నాను. పురాణం చెప్పిన ప్రకారం, అన్ని మతాలు చెప్పిన స్థితి ప్రకారం మనిషి వాళ్ళ దైవాన్ని ఎరిగి తీసి వాళ్ళని దేవుడు కట్టేయడం నా జీవిత లక్ష్యం. ఈ క్రమంలో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి పనిచేస్తాను. అవేర్నెస్ అది సక్సెస్ కావాలని మనం పూర్తిగా కోరుతున్నాను. శుక్రియా.